హలో దోస్తులు, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శిరీష కునారపు. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే మా వారు మైన్ మీద మైసమ్మకు చేసుకుంటే తలకాయ అండ్ మటన్ తీసుకొని వచ్చారు. ఇందులోకి వెళ్ళైతే బ్రెయిన్ సపరేట్గా పక్కకు పెట్టుకోండి. నేను ఆ బ్రెయిన్తోని మంచి ఫ్రై రెసిపీని నెక్స్ట్ షార్ట్లో అప్లోడ్ చేస్తాను. అండ్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఒక 10-12 పీసులను లెగ్ పీసులను పక్కకు పెట్టుకోండి. వాటితోనే కూడా సూప్ రెడీ చేశాను మా పాప కోసం. దాన్ని కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. టేస్ట్ సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ నాకు ఎంతో ఇష్టమైన తలకాయ కూర ప్రిపరేషన్ చూపిస్తాను, చూసేయండి. దీనికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత మసాలాలు అన్నీ యాడ్ చేసుకోండి. అంటే చెక్క, లవంగము, యాలకులు అండ్ బగారాకు, కొంచెం సోంపు, జీలకర్ర, మరాఠీ మొగ్గ అండ్ బండ పువ్వు ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చిలు కూడా యాడ్ చేసుకోండి. అవి కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద మంచిగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ అది కలర్ చేంజ్ అయిన తర్వాత ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఈ కర్రీస్లోకి ఎప్పటికీ అప్పుడు ఫ్రెష్ యాడ్ చేస్తేనే టేస్ట్ ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. అది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోండి. మటన్లోకి మెయిన్ పుదీనా కదండి, పుదీనాతోనే ఫ్లేవర్ వేరే లెవెల్లో ఉంటుంది. నెక్స్ట్ ఒక మీడియం సైజ్ టమాటాను కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. కంపల్సరీ టమాటా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్ తలకాయ ముక్కలను అందులో యాడ్ చేసుకోండి. ఎప్పుడైనా కానీ కొంచెం ఫ్రెష్ మటన్ తీసుకోవడానికే ప్రిఫర్ చేయండి ఫ్రెండ్స్. బయట మార్కెట్లో మటన్ అయితే అంత వాటర్ వేసి అసలు మేక ఎప్పుడు చనిపోయిందా, మంచిదా చెడ్డదా కూడా తెలియదు మనకు. అలాంటివి కూడా మొత్తం సేల్ చేస్తున్నారు. నెక్స్ట్ మటన్ మొత్తం మంచిగా కలిసేలాగా అంతా కలుపుకోండి. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ మంచిగా కుక్ అవ్వనివ్వండి. అది మంచి కుక్ అయిన తర్వాత అందులో రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక లిడ్తోని క్లోజ్ చేసుకోండి. మనం సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి మొత్తం వాటర్ అంతా పైకి వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ మటన్ కర్రీ కూడా ప్రిపేర్ చేయాలి. మనం సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి కర్రీలో ఆటోమేటిక్గా వాటర్ వస్తాయి. నెక్స్ట్ ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్ మీద చేసుకోండి. హై ఫ్లేమ్లో అస్సలు చేయకండి. ఎందుకంటే మనం ఇంకా వాటర్ యాడ్ చేయలే కాబట్టి మొత్తం అడగంటుకుంటుంది. ఆ తర్వాత మీ రుచికి సరిపడినంత కారం యాడ్ చేసుకోండి. ఇవన్నీ మంచిగా కలిసేలాగా మొత్తం కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక్క లిడ్తోని క్లోజ్ చేసుకొని మామూలుగా స్లో ఫ్లేమ్ మీద ఒక 20 మినిట్స్ అన్న కుక్ అవ్వనివ్వండి. అలా అయితేనే ఈ మసాలాలు మొత్తము ఈ పీస్లకి మంచిగా పట్టుకుంటాయి. ఈ ప్రాసెస్లో చేసుకోండి ఫ్రెండ్స్. నిజం చెప్తున్నా, తలకాయ కూర నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంతో తింటారు. ఎందుకంటే టేస్ట్ అంతా బాగుంటుంది. నెక్స్ట్ మనకు సరిపడినంత వాటర్ యాడ్ చేసుకోండి. కొందరికి సూప్ ఎక్కువ ఇష్టం ఉంటుంది, కొందరికి చిక్కగా ఉంటేనే ఇష్టం ఉంటుంది. మాకైతే ఈ తలకాయ కొంచెం సూప్గా ఉంటేనే నచ్చుతుంది. సో పీస్లో మునిగే కన్నా కొద్దిగా ఎక్కువ వాటర్ యాడ్ చేసుకొని ఒక 1/2 అవర్ మంచిగా కుక్ అవ్వనివ్వండి. అండ్ మీలో ఎంతమందికి ఈ తలకాయ కూర ఇష్టమో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఆల్రెడీ ఆయిల్లో బాయిల్ అయింది కాబట్టి ఒక 1/2 అవర్ కుక్ అయితే సరిపోతుంది. ఎందుకంటే ఇది చాలా లేతది హెడ్ కర్రీ. మొత్తం కుక్ అయింది. ఇట్లా కుక్ అయిన తర్వాత ఫైనల్గా మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. అండ్ కొంచెం కొత్తిమీర పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. అంతే, ఎంతో ఎమ్మి టేస్టీగా ఉండే మటన్ తలకాయ కూర అయితే రెడీ అయిందండి. మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.